అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న ఫస్ట్ క్లాస్ అయింది కదండి, ఈరోజు సెకండ్ క్లాస్ చెప్తాను మీకు. నిన్నైతే మీకు ఏం చెప్పానంటే ఏమేమి వస్తువులు ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్పాను కదా. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పాను, ఈ చక్రాన్ని కూడా ఇలా తిప్పుతూ ఉండడం ప్రాక్టీస్ చేయాలి అని చెప్పాను. పాదం కూడా మనం పెడికి మీద కాలు ఎలా పెట్టుకొని తొక్కాలో కూడా చూపించాను కదా. ఈ చక్రాన్ని ఎప్పుడు మీరు ఈ 10 days కూడా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంకా కాళ్ళతో తొక్కడం కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈరోజు క్లాస్లో మాత్రము నేను సూదిని ఎలా పెట్టుకోవాలి, ఏ వైపు పెట్టుకోవాలి, ఎలాంటి సూది యూజ్ చేయాలి, ఇంకా బాబిన్ ఎలా యూజ్ చేయాలి, బాబిన్లో థ్రెడ్ ఎలా ఎక్కించాలి, బాబిన్ కేసులో ఎలా పెట్టాలి అవి చూపిస్తానండి మీకు. మనం ఫస్ట్ సూది గురించి చూద్దామండి. ఇప్పుడు సూదిని మనము ఓపెన్ చేసుకోవాలండి. ఎప్పుడైనా మనము కుట్టేటప్పుడు ఇరిగిపోయింది అనుకోండి, అప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది కదా. ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ మీకు. చూడండి, ఒక స్క్రూ డ్రైవర్ అయితే తీసుకోవాలి. తీసుకొని సూదిని ఇలా పట్టుకోవాలి. అంటే ఇరిగిపోయిన సూదికైనా కొంచెమే ఇరుగుతుందండి, ఫుల్గా ఇరగదన్నమాట. దాన్ని అందుకని ఇలా పట్టుకోవాలి. మీరు పట్టుకోకుండా కానీ ఓపెన్ చేశారనుకోండి, సూది ఇందులో నుంచి కిందికి పడిపోతుంది అనమాట. అందుకనేసి పట్టుకొనే తీయాలన్నమాట. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఈ సూది ఎలా ఉందంటే మొత్తం రౌండ్గా ఉంటుందండి. మీరు మీకు తెలవాలని చూపిస్తున్నాను. ఇలా పట్టుకొని ఇలా ఇలా అంటున్నాం అనుకుంటే రౌండ్గా ఉందన్నమాట, పలకలాగా లేదు. ఇది ఏమంటే దీనికంటే కొంచెం చిన్న మిషన్ ఉంటుందండి, దానికి ఇక్కడ పలకలాగా ఉంటుంది అనమాట. అలా ఉంటుంది అనమాట, అది చూసుకోవాలి మీరు. ఇది కొంచెం పెద్ద మిషన్ అనమాట. దీని తర్వాత ఇంకా పెద్ద మిషన్లు చాలా ఉన్నాయి. మీరు ఈ సూదిని ఇలా చూసుకున్నారు కదా. చూసుకొని మనం ఈ సూది తీసేటప్పుడే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాలువలాగా ఉందన్నమాట. ఇటుపక్క ఏమీ లేదు, ఇలా రౌండ్గానే ఉంటుంది ఇటువైపు. ఇది ఎటువైపు ఉన్నదో అనేసి చూసుకోవాలి. కొన్ని మిషన్స్కి అటువైపు ఇటువైపు ఉంటుంది అనమాట. ఏ మిషన్కి ఎటువైపు ఉన్నదో మీరు ముందే చూసుకోవాలన్నమాట. చూసుకున్నారనుకోండి మీరు అలాగే ఫిట్ చేసుకోనికే ఉంటుంది. మనం మిషన్ కొన్నప్పుడు ఉంటుంది కదండి, అదే రకంగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇంకా చూడండి, ఇక్కడ ఇలా ఉంది కదా, ఇందులోకి కూర్చోబెట్టాలన్నమాట. మనం సూదిని ఇలా తీసుకెళ్ళి ఇలా పెట్టి ఇలా చూసుకోవాలి కరెక్ట్ సెట్ అయిందా అనేసి చూసుకొని. ఇదిగోండి, కొంచెం పలకలాగా ఉంది కదా, దాన్ని బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలి. కాలువలాగా ఉంది కదా, కాలువలాగా అంటే మీకు కనిపించిందో లేదో ఇందాక నేను చూపిస్తే మళ్ళీ చూపిస్తాను ఒకసారి. ఇదిగో చూడండి, ఇది కొంచెం ఇలా కాలువ అంటే ఇది ఒక గీత కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక గీత కనిపిస్తుంది కదండి, ఆ గీతలాగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఇదిగోండి, ఇటు పక్కేమో మొత్తం ఇలా ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇలా ప్లెయిన్గా ఉంటుంది. ఇటు పక్క వచ్చి చూడండి, ఇలా క్రాస్గా చూసినప్పుడు తెలుస్తుంది కదా, ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని మనము ఇటువైపు పెట్టుకోవాలి. ఈ మిషన్కి దీనికి ఇటువైపు పెట్టుకొని ఫిక్స్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా ఉండాలి. సో మళ్ళీ హోల్ వచ్చి కొంచెం ఇటుపక్క పోయినా కూడా థ్రెడ్ కట్ అవ్వడము కానీ లేకపోతే ఇరుక్కుపోవడం కానీ జరుగుతుంది అనమాట. ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తుంటే లెఫ్ట్ సైడ్లో వస్తుంది అనమాట హోలు, అక్కడ నుంచి దారం పెట్టాలన్నమాట. పీకో మిషన్కి అయితే మాత్రము మొత్తం మన ముఖానికి ఎదురుగ్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా అండి, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను మళ్ళీ పైకి పెట్టి నేను ఎలా ఫిట్ చేస్తానో చూపిస్తాను. ఇది మాత్రం సూది పెట్టడం మాత్రం ఇంతే అండి. సూది పెట్టేసిన తర్వాత ఈ సూదిని ఎక్కడ పెడతాం కదా, ఈ సూది లోపల నుంచి ఇలా ఎక్కించేసుకోవాలన్నమాట. దీన్ని ఎక్కించి ఇలా ఫిట్ చేసుకుంటాము. నేను చేస్తాను ఇప్పుడు దీన్ని. చూడండి, ఇలా పెట్టేసి పాదాన్ని కిందికి దింపేసి దీన్ని ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇలా పెట్టేస్తున్నాను. కొంచెం నాకు ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి నేను పెట్టేస్తానండి గబగబాని. మీరు మాత్రం కొంచెం చూసుకొని పెట్టాలన్నమాట. చూడండి, ఇలా అయిపోయింది, ఫిట్ చేసేసాను. తర్వాత సూదులు చూడండి, ఆర్గన్ సూదులు అండి ఇవి. ఆర్గన్ డీటెయిల్స్ అంటే ఇస్తారు, పెద్ద మిషన్కి యూజ్ చేస్తారు అవి. ఇవే పీకో మిషన్కి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. వాటి నెంబర్ వచ్చి 18 ఇంకా 16 కూడా ఉంటుందండి. మీ దానికి ఏ నెంబర్ వస్తుందో కొన్నప్పుడు అది చూసుకొని యూజ్ చేయాలి మీరు. ఇది
రఫ్ అండ్ టఫ్గా యూజ్ అవుతుందండి నాకు ఇది. అందుకోసమని నేను ప్యాకెట్స్ 2-3 తీసి పెట్టుకుంటాను ఎప్పుడు. ఇది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రము ఆర్గన్ నిడిల్స్ యూజ్ చేయండి, ఎందుకంటే మిషన్ పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టీస్ తర్వాత మీరు ఎలాంటి సూదులు వాడినా ఎలా మిషన్ని వాడినా మీకు ప్రాక్టీస్ అయిపోతుంది కాబట్టి అంత పెద్దగా కష్టం ఏమి అనిపించదండి. ఓకేనా. తర్వాత నేను దారం ఎలా ఎక్కించాలో చూపిస్తాను. అంటే నేను వాడుతున్నా కాబట్టి దీనికి దారం ఉందండి ముందే. చూడండి, థ్రెడే వాడాలని చెప్పాను కదా నిన్న మీకు. చూడండి, నేను కూడా అదే వాడుతున్నాను అనమాట. ఎందుకంటే నా కస్టమర్లకి మళ్ళీ ఊరికే దారం తెగిపోయింది అనుకోండి 2-3 ఉతుకులకి ఇంకా మళ్ళీ ఇంకెవరు రారనమాట కస్టమర్స్. అందుకనేసి మనము కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. కొన్ని కంపెనీస్వే వాడాల్సి వస్తుంది మనము. తర్వాత దారం ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను. ఇది కుట్లు ఇప్పడానికి యూజ్ అవుతుందండి. ఇది నేను చూపించలేదు, మర్చిపోయాను. చూడండి, మనం ఈ దారాన్ని ఇక్కడ పెట్టుకోవాలండి. ఇక్కడ పెట్టుకొని కొన తీసుకొని బాబిన్కి కొంచెం చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకోవాలి. రైట్ తిప్పుతున్నాను అనమాట నేను. తర్వాత ఇలా తీసుకోవాలి. మళ్ళీ మనం ఇంతసేపు దారాన్ని ఇలా దింపాం కదండి, ఇప్పుడు పట్టుకునేటప్పుడు మాత్రం ఇలా పట్టుకోవాలి. ఇది కుట్లిప్పేది ఉంది కదండి, దీంతో ఇందులోకి పెట్టేసుకోవాలి. పెట్టుకొని చక్రాన్ని ఇలా మెల్లిగా తింపుతూ ఇదిగోండి ఇలా ఎక్కించేసుకోవాలి దారం మొత్తం. చూడండి, దారం ఇలా ఫిల్ అయిపోతుంది అనమాట. మనకి ఎంత అవసరం ఉంటే అంత ఫిల్ చేసుకోవాలి ఇందులో. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇది చూడండి, నేను కొంచెం మీతో మాట్లాడుతూ లూజ్గా పట్టుకున్నాను. ఇలా రావద్దు, అసలుకి కొంచెం టైట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. చూసారు కదా ఇప్పుడు మిషన్ ఎలా పోయిందో వెనక్కి. నేను ఇలా తింపకుండా చేస్తే దారాన్ని ఇలా పట్టుకొని వదులుతున్నాం అనుకోండి, అప్పుడు మంచిగా టైట్గా చుట్టుకుంటుందండి. ఒక లెవెల్గా ఉంటుంది అనమాట. మనకు దారం వచ్చేటప్పుడు కూడా సూదిలో నుంచి క్లియర్గా వస్తుంది అనమాట. కుట్టు కూడా బాగా పడుతుంది. చూడండి ఇప్పుడు ఎలా నీట్గా ఉంది. ఇందాక నేను మీతో మాట్లాడుతూ లూజ్గా వదిలేసాను దారాన్ని, అప్పుడు మొత్తము గచ్చులుగా వచ్చింది. అలా రావద్దండి. ఓకేనా. ఇప్పుడు దారం తెంపేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు బాబిన్లోకి పెట్టుకోవాలి. ఇది మన వైపు ఉండాలి థ్రెడ్. దీన్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఈ కొనాన్ని పట్టుకొని ఇక్కడ ఒక గ్యాప్ కనిపిస్తుంది చూడండి, ఈ గ్యాప్లో నుంచి ఇలా తీసుకొని ఇదిగోండి ఇక్కడ ఇలా సౌండ్ వస్తుందన్నమాట. ఇలా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకు దారం ఇది ఈజీగా వస్తుందన్నమాట. ఇప్పుడు బాబిన్ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, నేను బాబిన్ని కింద నుంచే పెట్టవచ్చు, కాకపోతే మీకు కనిపించాలి కదా, అందుకోసం అనేసి నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను పైనుంచి. ఇదిగోండి ఇలా పట్టుకొని ఇక్కడ చూపి, ఇదిగోండి దీన్ని తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా పట్టుకోవడానికి ఉంటుంది అనమాట అండి. దీన్ని ఇలా తీసుకొని ఇలా సౌండ్ రావాలన్నమాట. అప్పుడు మన సెట్ అయినట్టండి అప్పుడు మనకి ఇది. తర్వాత అయితే ఇంకొక విషయం అండి, ఇది మనకి ఈ నార్మల్ కుట్టు మిషన్ కాబట్టి మనకు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటుంది పెట్టుకోవడానికి. అదే పీకో మిషన్ అయితే ఇటు పక్క ఉంటుందండి, మనం ఇలానే పెట్టుకోవాల్సి వస్తుంది. దానికి మన మొహం వైపే ఉంటుంది అనమాట. ఓకేనా. తర్వాత ఈ దారం ఉంది చూడండి, ఇక్కడికి ఎక్కించుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడ కూడా ఎప్పుడు దారం ఇరుక్కుంటుందండి, అలా ఇరుక్కోకుండా చూసుకోవాలి. తర్వాత ఇందులో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే దారం అంతా లూజ్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా పెట్టుకోవాలన్నమాట దారాన్ని. ఇదిగోండి ఇలా వచ్చింది పైకి. ఇప్పుడు మనము మిషన్ని చక్రాన్ని మాత్రమే దింపాలండి. ఇప్పుడు ఇలా తింపితే చక్రాన్ని ఒక 2 సార్లు పైకి వచ్చేస్తుంది. కింది బాబిన్ నుంచి కూడా థ్రెడ్
చూడండి ఇలా వచ్చేసింది కదా. మీరు ఏం చేయాలంటే ఇంతవరకు లాక్కోవాలండి దారాన్ని. మరి కొంచెం ఇలా తీసుకొని ఇక్కడ తీసుకొని ఇలా సూదిని అన్నాం అనుకోండి, దారం మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఇక్కడ వరకు తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా వెనక సైడ్కి పెట్టుకొని కుట్లు వేసుకోవచ్చండి. ఓకే అండి, ఈ రోజుకి సెకండ్ క్లాస్లో ఇంతే అండి. రేపు మళ్ళీ థర్డ్ క్లాస్లో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.